భగవద్గీత గీతామకరందం 18వ అధ్యాయం 42వ శ్లోకం. శమోదమాస్తప శౌచం శాంతి రాజ్యవానేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తికమ్యం బ్రహ్మం కర్మణ్య భావజం. అంతరేంద్రియ నిగ్రహములు, బాహ్యేంద్రియ నిగ్రహములు, తపస్సు, శుచిత్వము, రుజుమార్గము, శాస్త్రం జ్ఞానము, అనుభవ జ్ఞానము, దైవమందు, గురువునందు, శాస్త్రమందు నమ్మకము కలిగి ఉండుట స్వభావం వలన పుట్టిన బ్రాహ్మణ కర్మమై ఉన్నది. అనుభవం వల్లనే మనుజుడు హృదయ పరిణామము ఆనందము కలుగుతుండను. ప్రతివారు శాస్త్రజ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానమును సంపాదించవలను. శమదామ 9 కర్మలు చెప్పబడి ఉన్నవి. ఏ కర్మలు బ్రాహ్మణుల స్వభావముగా నుండును? అంతరేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, తపస్సు, శుచిత్వము, ఓర్పు, రుజు ప్రవర్తన, శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము, ఆస్తిక భావము 9 కర్మలు బ్రాహ్మణుల స్వభావము నుండును. లేక ఇవి కలవాడే బ్రాహ్మణుడు అనబడను. శౌర్యం తేజో ధృతిరాష్ట్రం యజ్ఞే చాపఫల ఆయనం దానమీశ్వర భావచ్చ శ్రౌతం కర్మ స్వభావజం. శ్రోరత్వము, శ్రేయస్సు, కీర్తి, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు పారిపోకుండా దానమును, ప్రజా పరిపాలనా శక్తి ఇయ్యని స్వభావమును బట్టి క్షత్రియ కర్మ చెప్పుచున్నది. అంతర్యుద్ధము, మోక్షపరమును, సర్వజీవుల మోక్షంలో ఉండును. మంచికి చెడుకు, ధర్మమునకు అధర్మమునకు, దైవ సంపదకు, అమర సంపదకు సంగ్రామం హృదయం నిరంతరముగా సాగుతూనే ఉండును. బలవత్తర మగు మాయతో జరుగు అట్టి యుద్ధ ప్రతిపాదనను ఇటు క్షేత్రమును ప్రదర్శించబడి ఉండు. బాహ్య యుద్ధమున క్షత్రియులు చూపు ధైర్యము, పరాక్రములు, అధికములు, ధైర్య సాహసములు మనుజుడు తన అంతర్యుద్ధమును కలిగి ఉండు. బ్రాహ్మణులు, క్షౌత్ర వీర్యులు 2 జీవులు సంపాదించుతున్నారు. లక్ష్యమగు ఆత్మసాత్కారము, జీవన్ముక్తి పొందుపరుచుట మనుజుడు వెనుకకు మరల రాడు. క్షత్రియ స్వభావము కర్మలు ఎట్టివి: స్థూరత్వము, తేజస్సు, కీర్తి, ప్రతాపము, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు వెనుకకు మరలకుండుట, దానము, ప్రజా పరిపాలనా శక్తి ఇవి క్షత్రియ కర్మలు.